ఏంద్రా అబ్బాయి సిచ్యువేషన్ ఏంటి? మాస్ సాంగ్ అన్నా. అయ్యి బాబాయ్ మాసే. మరి మాస్ మహారాజ్ ఇక్కడ. అదిగో క్యూట్ చిక్కు, నువ్వు పెట్టే టిక్కు. Hi, hello and welcome to Hats and Kurt presents Family Number One. Co-presented by Triplex Detergent Cake and Washing Powder. Cosmetic partner Dazzler Return of Way to Stardom. Comfort partner Ramesh Longishwari Royal Touch Collection. Co-powered by Vijayalakshmi Deer Minpagullu. Special partner Priya Gold Refined Sunflower Oil and Pulkit TMT Bar. ఎప్పుడెప్పుడు వస్తాను వెయిట్ చేస్తాం అండ్ ఫైనలీ ఇట్స్ హియర్ ది గ్రాండ్ ఫినాలే ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1. ఇప్పటి వరకు ఎపిసోడ్ లో ఒక లెక్క, మా ఫ్యామిలీ నంబర్ 1 లో ఈ ఎపిసోడ్, వచ్చే ఎపిసోడ్ ఇంకో లెక్క. ఇది బిగినింగ్. ఈ బిగినింగ్ లో బోల్డ్ అని సర్ప్రైజ్లు ఉన్నాయి, బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి, బోల్డ్ అంత హంగామా ఉంది. ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ గ్రాండ్ ఫినాలే, ది బిగినింగ్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1. అంటే ఇప్పటివరకు మీరు గేమ్స్ చూసారు, ఇప్పటివరకు ఇమోషన్స్ షేర్ చేసుకున్నారు, లవ్ కెమిస్ట్రీ షేర్ చేసుకున్నారు. కానీ ఈ గ్రాండ్ ఫినాలేలో అంతకు మించి ఉండబోతుంది. లెవెల్ 1 ఉంటది, దీని నుంచి లెవెల్ 2 కి కొంతమంది పార్టిసిపెంట్స్ వెళ్తారు. అక్కడ డిసైడ్ అవుతుంది ఏ జోడి ఫ్యామిలీ నంబర్ 1 టైటిల్ గెలుచుకుంటారు అని. ఫ్యామిలీ నంబర్ 1 టైటిల్ గెలుచుకున్న వాళ్ళకి ఒక అందమైన ట్రోఫీ, ఆ ట్రోఫీతో పాటు మాల్దీవ్స్ టికెట్ ఇస్తున్నా. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అని మనం అందరం నేర్చుకున్నాం. మరి వాళ్ళు వస్తేనే కదా మన గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అవుద్ది. లెట్స్ వెల్కమ్ ఆ 8 సెలబ్రిటీ ఫ్యామిలీస్.
మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరికి పైన బడి బాజీ 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 రాజే నా శివాజీ బాజీ 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 రే రాజే నా శివాజీ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మూవల్ మూవల్ నా తీయని ఆశల పూల తడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరికి పైన బడి బాజీ 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 రాజే నా శివాజీ బాజీ 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 రే రాజే నా శివాజీ అమ్ముకున్నా చీకట్లోనా ఉమ్ముకొచ్చే వెలుతురమ్మా కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చురేపే కాళేవమ్మా నీ కన్నూరిమి చూడగానే చూసిన కత్తి వణికి పోవునమ్మా జజమ్మా మాయమ్మ జజమ్మ ఓయమ్మ జజమ్మ జజమ్మ మా జజమ్మ అంటే ఒక వైపు ఎంత ఆనందంగా ఉంటుందో ఇంకో వైపు టెన్షన్ అలానే ఎవరు అవుతారో ఆ ఫ్యామిలీ నంబర్ 1 అని. కానీ మా విష్ణు అండ్ సిద్ధు ఇక్కడి వరకు ఈ జర్నీ ఒక్క సెంటెన్స్ లో మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? నెవర్ ఎండింగ్. ఏమైనా వేసి వచ్చినావా ఏంది? అరే గ్రాండ్ ఫినాలే అంటే నీ ఆ సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయా? అడుగు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పు. ఇంత మంచి ఫ్యామిలీ ఇది ఈ రోజు ఫైనల్ తో ఇలా అయిపోతుందని కాకుండా ఇది ఎప్పుడు ఈ బాండింగ్ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే అందరం కలిసి ఉండాలి, నవ్వుతూ ఉండాలి. నాకు అంటే పర్సనల్ గా నా పుట్టింటి ఫ్యామిలీ లేకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా పుట్టింటి ఫ్యామిలీతో సమానం. అండ్ వీళ్ళు నాకు ఇచ్చిన మెమరీస్ కానీ వాళ్ళు ఇచ్చిన పాజిటివిటీ కానీ ఇది నేను లైఫ్ లాంగ్ క్యారీ చేస్తాను. వావ్. మా ఇప్పుడు 9.5 ఫింగర్ హిరితేష్ భాయ్ చెప్తాడు. సార్ దానికి పింక్ ఎందుకు చుట్టారు సార్? మ్యాచింగ్ అండి, వాళ్ళ ఆవిడ మ్యాచింగ్. ఈ మెమరీస్ ఫ్యామిలీ నంబర్ 1 ఈ జర్నీ ఒక్క సెంటెన్స్ లో మీరు డిస్క్రైబ్ చేయాలి అని అంటే? బ్యూటిఫుల్ జర్నీ విత్ బ్యూటిఫుల్ పీపుల్. బ్యూటిఫుల్ జర్నీ. వెరీ గుడ్, లవ్లీ. ఆరిఫ్ భాయ్? Unforgettable love, unforgettable bonding, unforgettable memories and emotions. వావ్, వెరీ వెల్ సెడ్. రోహిణితో కాదు నాన్న, మా అందరితో చెప్పాలి. అది అంత మెమరీస్ మాతో ఎక్కడ ఉన్నాయి? ఒక సెంటెన్స్ లో చెప్పమన్నావు కదా, మిక్స్డ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ వితౌట్ బ్రేక్స్. వావ్, మిక్స్డ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ వితౌట్ వితౌట్ బ్రేక్. బ్రేక్స్. వితౌట్ బ్రేక్. నైస్. కేసీ మృదులా? నా భూతో నా భవిష్యత్తు.
బా నా భూతో నా భవిష్యత్. ఎందుకు అన్నాను అంటే రీజన్ ఏంటి అంటే దేర్ విల్ బి నెవర్ దిస్ కైండ్ ఆఫ్ ఎ షో అగైన్. వా ధనరాజ్ గారు. మనం ప్రతి సంవత్సరం కలుస్తూ ఉంటాం కాబట్టి నేను పెద్ద మిస్ అవుతున్నట్టు ఏం అనుకుంటలేదు. Super. యా లవ్లీ. ఇందులో ఎవ్వరు గెలిచినా నేను గెలిచినట్టేనండి. అక్కడే పోయింది అది. మోహిత్ భాయ్. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్. లైక్ ఫస్ట్ టైం ఇలాంటి స్టేజ్ మీద రావడం విత్ ధర్ని అండ్ విత్ ఆల్ ద ఫ్యామిలీస్. ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్. ఆల్రైట్. సో వెరీ నైస్. కౌశల్ గారు మిస్ అవుతున్నాను అబ్బా కౌశల్ గారిని. బికాజ్ వాళ్ళ చుడిదార్స్ గానీ వాళ్ళ షాల్స్ గానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశల్ గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ అండి. ఇక్కడ ఉన్న ప్రతి కపుల్ కి ఆల్ ది బెస్ట్ చెప్పమన్నారు. ఫినాలే మిస్ అవుతున్నాను అని చెప్పారు. ఇలాంటి ఒక షో ఇంతవరకు నేను చూడలేదండి. ఇక మీదట కూడా ఐ డోంట్ థింక్ సో కిడ్స్ తో ఒక షో ప్లాన్ చేస్తారు ఎవరైనా అని చెప్పి. ఇంత టైం మేము వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాం అంటే అది చిన్న విషయం కాదు. ఇలాంటి గొప్ప ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు. ఇంకెక్కువ మాట్లాడను. థ్యాంక్స్ ఎలా. ఏంటండి గ్రాండ్ ఫినాలే ఫ్యామిలీ నంబర్ 1 లో మా ఫ్యామిలీ నంబర్ 1 ఎపిసోడ్ ఇంకా గ్రాండ్ గా ఇంకా నవ్వించడానికి లెట్స్ వెల్కమ్ సద్దాం అండ్ రియాజ్. Glad to meet you. Glad to meet you. మీరు మారలేదురా రే సద్దాం జీ. ఒక నిమిషం రియాజ్ జీ. బ్రదర్ ఒక నిమిషం. మీరేంటి యాంకర్ ఇక్కడ? అవునండి. గెస్ట్లం. నో గెస్ట్ గోస్ట్ అయితే మాకు వద్దు. మాకు పాత సద్దాం. వాళ్ళు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. ఏది మొన్న ఎవడో కేసులో ఇరుక్కున్నాడు. అన్నయ్య మీరు అందరూ చాలా బాగా ఆడాలి గేమ్స్. రే నీకు గుర్తుందారా నీ చరిత్ర? ఇక్కడ మొత్తం క్లీన్ చేసి బయలుదేరండి ఇద్దరు. యూ బఫెలో హౌ ఆర్ యు మ్యాన్? అక్క నువ్వు కూడా గెస్ట్ అవ్వాలా ఇంకా? అరే నీ అంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నాను రా నేను. అది కాదు జీవితంలో కాదులే కానీ నీకవదు మాకైద్ది. థ్యాంక్ యూ జీ. ఎస్ మళ్ళీ పుట్టింటికి వచ్చినట్టుంది. జీ అంటే ఏంటి తెలుసుకోవాలి. జీ అంటే 4G. చాలా థ్యాంక్ యూ. ఇంత మంచి సమయాన్ని మాకు కేటాయించి పేమెంట్లు ఇచ్చినందుకు పాపం చేసి మర్యాదగా వెళ్ళి కూర్చోపోతే నేనేం చేస్తా నాకే తెలియదు. వద్దు లెక్క మాకు తెలుసు. ఫ్యామిలీ నంబర్ 1 లో అనియా నాకు ఒక డౌట్. ఇన్ని ఎపిసోడ్ సాగదీసో కనీసం గ్రాండ్ ఫినాలేలో అన్న నాకంటే ఒక తోడు చూపించరా? ఇగో ఇప్పటి వరకు నువ్వు ఆకు అన్నావు, ఆఫర్ బాయ్ అన్నావు, వాళ్ళన్నావు, వీళ్ళన్నావు. ఓకే ఇప్పుడు మాత్రం ఈయన ట్రూ బ్యాచులర్ అంటే ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ టాలీవుడ్ ఎవరు ఉన్నారు అని అంటే నాకే. అది నీకు సొంతం అవుతాడా కాదా అనేది పిలిపించి చెప్తా. అదే లెట్స్ వెల్కమ్ ఆ లవ్ మౌలే నవదీప్ గారు. You Mowgli? You silly? No, Howli.
అతను ఎపిసోడ్ వరకు నవదీప్ కాదు లవ్దీప్. విత్ లవ్లీ రోహిణి ఇట్స్ లవ్దీప్. అక్కడ పోయింది మొత్తం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. వచ్చిన రోజు నుంచి ఇది ఏ పని చేస్తుంది. ఎనీవేస్ లెట్స్ వెల్కమ్ ది లవ్ మౌలి నవదీప్. వి ఆల్ లవ్ రాజమౌళి. మీరు సెపరేట్ గా లవ్ మౌలి అని చెప్పి తీయడం ఏంటి? యాక్చువల్ గా సినిమా దేని గురించి ఏంటి లవ్ మౌలి అనేది నాకంటే మా డైరెక్టర్ గారు చెప్తే బెటర్ అని నా ఫీలింగ్. పిలిచేద్దాం మరి. నేను రియల్ మౌలి అయితే ఆయన రియల్ మౌలి. రియల్ మౌలి ఆన్ స్టేజ్. ఓ మై గాడ్, ఈయన కూడా బాగున్నారు. ఆయన కూడా సింగిల్ గా ఉన్నారు. ఆయనతో చేసి నాతో చేయకండి. మీరు గ్లౌజ్ వేసుకొని రెడీగా వచ్చారంటే నాతో పోటీ పడ్డానికి అనుకున్నారు. నువ్వు ఎంత గ్లౌజెస్ వేసుకొచ్చినా ఏం చేసినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హెల్మెట్ కూడా వేసుకురమ్మంటావు అంతే కదా. లవ్ మౌలి అని నవదీప్ గారి బయోపిక్ అని అంటున్నారు బయట. ఇంతకీ ఎవరిది బయోపిక్ ఇది? బయో ఇద్దరిదండి, ఎపిక్ కూడా ఇద్దరిదండి. డెఫినెట్లీ ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ హిమ్ త్రూ హిస్ యంగ్ డేస్ టు నౌ. ఎన్ని రిలేషన్షిప్స్ అతని జీవితంలో చూసుంటాడో దాని టీజర్ అది ఈ కథలో కొంత ఉంటదండి. దాని టీజర్ అంటే ఇన్ని లవ్ స్టోరీస్ అంటే ఆ కథ మొత్తం మనం అది మహాభారతం అంత ఉంటుంది. 18 వాల్యూమ్స్ తీలేం కాబట్టి ఒక చిన్న వాల్యూమ్ తీసాము. విత్ హిస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ విత్ మై ఎక్స్పీరియన్సెస్ అన్ని అయినాయి. కానీ షో ద్వారా ఒక రియలైజేషన్ వచ్చింది, నువ్వు లేక నేను లేను అని ఒక పాయింట్ లోకి వచ్చాం. ప్రేమ అంటే తెలియటానికి పెళ్ళే చేసుకోవక్కర్లేదు, మా సినిమా చూస్తే చాలు. కానీ మీరు చెప్పిన పాయింట్ లో నవదీప్ కి లవ్ స్టోరీస్ ఉండేనా, ఉన్నాయా? జెన్యున్ గా నవదీప్ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా? నేను ఎప్పుడు చేసినా ప్రేమ చాలా జెన్యున్ గా చేస్తా. మరి ఎందుకని ముందు 7 అడుగులకి లేకపోతే జెన్యూనిటీకి లిమిట్ ఉంటది కదా, ఒక టైం ఫ్రేమ్ ఉంటది అంతే. చెప్పు. లేదా మీకు సరే, ఎలాగో లైన్ లోకి వచ్చారు కాబట్టి నాకు ఒకటి కావాలి. అది షో తర్వాత మాట్లాడుకుందాం. లవ్ స్టోరీస్ మనం సీజన్ స్టార్ట్ అయిన నుంచి వింటా ఉన్నాం. ఇప్పుడు క్రేజీగా మీ బయోపిక్, మీ సినిమా అంటే మీ లవ్ చేసుకున్న దానికి ఒక సినిమా పేరు ఇవ్వాలి అంటే మీనింగ్ గా ఏ సినిమా పేరు ఇస్తారు? లెట్స్ స్టార్ట్ విత్ కేసీ మృదుల. మాట కావాలా పాట కావాలా? ఇప్పుడు కేసీ ఒక మాట మాట్లాడతారంట ప్లీజ్. అట్లా ప్రతి షోలో అడగాల్సి వస్తుంది. ఆయన పబ్లిక్ లో కూడా ఛాన్స్ ఇవ్వకపోతే ఇంక ఇంటికి వెళ్ళే పరిస్థితి ఏంటి? ఇది ఎపిసోడ్ 1 నుంచి అడుగుతుంది భయ్యా. అందుకే ఇప్పుడు ఆయనకు స్టోరీ అర్థమైపోయింది కాబట్టి టైటిల్ పాపం పసివాడు. నీలిమ గారు చెప్పండి. నేను ఇక్కడ జరిగిందంతా వినిన తర్వాత నాకంటూ ఛాన్స్ ఉంటే లవ్ మౌలి 2 అని పెడతా. లవ్ మౌలి 2 అంటే మౌలిలు ఇద్దరు ఉన్నారని మీనింగ్ ఏం రాదు కదా. ఈ మౌలికి పెళ్లి జరగాలి మళ్ళీ ఇలాంటివన్నీ మా కాన్సెప్ట్. ఓకే, లవ్ మౌలి 2. ధరణి మోహిత్ అంటే అమోద మా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి పాపే మా ప్రాణం. పాపే నా ప్రాణం. ఇది కొంచెం సెంటిమెంటల్ ఫూల్ లేండి. చంద్రముఖి యా 1 or 2 అది నాగవల్లి కూడా కలుపుకోవచ్చు. అంటే బేసిక్ గా ప్రభు, రజనీకాంత్, పొడుకున్న వినీత్ ముగ్గురు ఎప్పుడో వెళ్ళి చూడాలనుకుంటాను అనమాట లోపల. తలాంగ్ తక్కదిమ్మి తలాంగ్ తనే చెప్పుకొని తనే వేసుకుంటుంది. చంద్రముఖి నేను సీన్ మేనేజ్ చేస్తాను. మీ ముగ్గురు కిటికీలు తట్టోయి. వెరీ నైస్. శివ. సో రవి నేను చెప్తాను టైటిల్. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. రవి
రవి ఇది ఎందుకు నీకు ఆ గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ గుర్తు చేసుకో సో అందుకని చెప్పా వీళ్ళే కదా ఎగ్జాక్ట్లీ సో ఆయనకి గర్ల్ ఫ్రెండ్ స్టార్టింగ్ లెటర్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పలేరు కాబట్టి SSMP ఈమె మధ్యలో క్యూ కూడా ఉన్నారా చెప్పు. అంటే ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు పక్కన ఫోన్ మోగినప్పుడు M calling S calling అని వస్తా ఉంటే అలాంటిది ఏమైనా ఉందమ్మా? అట్లేం లేదు, అట్లా అసలు 100 రకాలు ఉంటాయి. ఫోన్ కూడా తీసుకెళ్తాడు బాత్రూమ్ లో, గంటలు గంటలు ఉంటాడు, నాకు అసలు అర్థమే కాదు. అట్లయితే నవదీప్ గర్ల్ ఫ్రెండ్స్ A నుంచి Z మొత్తం. నేనేదో మంచి సఖి అని చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే మా స్టోరీ అట్లానే ఉంది కదా. ఎవరి గురించి? మహి గురించా లేకపోతే ఎస్సెన్స్? ఎవరైనా సఖియేగా. ఆఫర్ బై యాక్చువల్లీ ఇది కొత్త మూవీ. అంటే 2 మూవీస్ చెప్పాలి నువ్వు. రోహిణి మా ఆవిడ ఒప్పుకుంది. ప్రియురాలు, వంటింట్లో ప్రియురాలు. నాకు వంటరాదమ్మా. ఆయనకిద్దరు. ఇది మీ లవ్ స్టోరీ. ఈ ఫ్యామిలీ షో చాలా ఓపెన్ ఫ్యామిలీ షో. ఆరిపై మీరు అనుకున్న సినిమా పేరు? అది యాక్చువల్లీ టైటిల్, కొత్త టైటిల్ ఇది. గజనియా? కాదు, పాత జన్మల చేసిన ప్రాశ్చిత్. పాపం ప్రాయశ్చితమా లేదా పాపం ప్రాయశ్చితమా? క్లారిటీ కావాలి. పాత జన్మలు చేసిన పాపంకి ప్రాశ్చిత్. రితేష్ భాయ్, అంటే చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా యాక్చువల్లీ సూట్ అవుతుంది మా స్టోరీకి. చెన్నై ఎక్స్ప్రెస్ కానీ రీక్రియేట్ చేయాలంటే చేసిన పాపాలు ఊరికే పోవు. ఇది బాగుంది, చేసిన పాపాలు ఊరికే పోవు. వెరీ గుడ్. సిద్ధు? రాజు రాణి చెలికత్తె. మీ లవ్ స్టోరీలో కూడా ఇది ఉందా? మధ్యలో నేనెందుకు వచ్చాను రా? నాన్న నెలకి 30 డేట్స్ ఉంటే నువ్వు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తున్నావు చెప్పు. వాళ్ళు పాపం పెళ్ళైపోయింది, ఇలాంటి అందమైన అమ్మాయిని చూసి ఇంకా అలా డైలాగ్స్ వేస్తూ ఉంటారు. నీది నవదీప్ ది సపోజ్ ఆయన టైం బాగలేక మీ ఫ్యూచర్ లో ముందుకు వెళ్ళింది అనుకున్నా. టైం బాగాలేక కాదు, టైం అయిపోయాక అన్నట్టు. నేనైతే అందితే వదులుతానా? నేను చెప్పనా? ఓ స్త్రీ రేపురా. రేపటి దాకా ఎందుకు, ఇప్పుడే వస్తారు. ప్లీజ్ సిట్ నాది, ప్లీజ్ సిట్. ఓకే, సో ఇంకా బ్యూటిఫుల్ మెమరీస్ ఎన్నో ఉన్నాయి, 1 by 1 తెలుసుకుందాం. కానీ ఇప్పుడైతే మన ఫ్యామిలీ నంబర్ 1 గ్రాండ్ ఫినాలేలో లెవెల్ నంబర్ 1. టోటల్ గా మన షో స్టార్ట్ అయింది 8 జోడీస్ తో. అండ్ కౌశల్ అన్న న్యూజిలాండ్ వెళ్ళాడు, బిజీ షెడ్యూల్ కాబట్టి అక్కడ నుంచి 7 జోడీస్ అయ్యాయి. ఈ 7 జోడీస్ మధ్యలో పోటీ జరుగుతుంది. ఈ పార్ట్ 1 పార్ట్ 2 లో ఆటలు ఆడిపిస్తాం. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ కప్పు గెలుచుకుంటారు. ఈరోజు 7 కపుల్స్ లో 6 కపుల్స్ ఫైట్ చేస్తాయి. అంటే ఫస్ట్ పార్ట్ లో 6, అక్కడ నుంచి 3 గెలుస్తారు, నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ఆ 3 అక్కడ నుంచి 2 అవుతారు, ఆ 2లో 1 విన్నర్ అవుతారు. సో 7 ఉన్నారు, కానీ 6 ఎందుకు అంటున్నాం అని మీకు డౌట్ రావచ్చు. ఇన్ని రోజులు మనం ఎపిసోడ్స్ లో ఎన్నో గేమ్స్ ఆడాం. ప్రతి గేమ్ ముందు నేను చెప్తున్నాను, సీరియస్ గా ఆడండి, ఇది మీకు కప్ కి దగ్గరికి తీసుకెళ్తుంది అని. సో ఆన్ అన్ యావరేజ్ ఇప్పటి వరకు ఆడిన గేమ్స్ లో ఎవరైతే ఎక్కువ గేమ్స్ గెలిచారో వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి లెవెల్ 2 కి వెళ్ళిపోతున్నారు. ఆ 1 ఫ్యామిలీ విచ్ ఇస్ డైరెక్ట్లీ గోయింగ్ టు లెవెల్ 2 ఇస్ Dhanraj Anna and family with 11 points. సో ఇప్పుడు ఈ లెవెల్ 1 ఇప్పుడు వచ్చే 3 ఎవరు, దాని తర్వాత లెవెల్ 2 లో ఇంకా నెక్స్ట్ వచ్చే 3 ఎవరో చిట్టీలు డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో అందరికి ఒక్కొక్క ఛాన్స్, ఒక్కొక్క చిట్టి తీసుకునే ఛాన్స్. గేమ్ నంబర్ 1, గేమ్ నంబర్ 2 అని ఉన్నాయి చిట్టీల్లో. 6 చిట్టీలు ఉన్నాయి. ఎవరైతే గేమ్ నంబర్ 1 వస్తుందో వాళ్ళు ఈ గేమ్ ఆడతారు. గేమ్ నంబర్ 2 వచ్చిన వాళ్ళు సెకండ్ గేమ్ ఆడతారు. గాట్ ఇట్? సో ఎవరెవరైతే గేమ్ 1 అని వచ్చిందో తెరిచి చూడండి, గేమ్ 1 వచ్చిన వాళ్ళు నిల్చోండి.
ఆల్రైట్ కేసీ మృదుల సెకండ్, లలిత గారు అండ్ ఆరిఫ్ గారు అండ్ లాస్ట్. ఆల్రైట్, సో మీ ముగ్గురు కూర్చునే వాళ్ళతోని ఎవరితోనన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇదే ఛాన్స్. ఏ రాయి అయితే ఎందుకు పళ్ళు రాలగొట్టుకోవడానికి పదం. ఓకే, ముగ్గురు వచ్చేయండి అమ్మా. ఫస్ట్ గేమ్. గేమ్ చాలా సింపుల్, ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్పడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, ఆడడానికి దూలు తీరిపోతుంది. ఈ స్లోప్ ఏదైతే ఉందో జార్బండ చూస్తున్నారు, ఒక ఎండ్ కి హస్బెండ్ హ్యాండిల్ పట్టుకొని రెడీగా ఉంటాడు. ఈ వుడెన్ ప్లాంక్ మీద వైఫ్ ఎక్కుతుంది. అక్కడ పక్కన బకెట్ లో వాటర్ ఉన్నాయి, దాంట్లో గ్లాస్ కూడా ఉంది. ఆ గ్లాస్ లో వాటర్ తీసుకొని హస్బెండ్ ఇలా అంటే కొంచెం జారుతుంది, మెల్లగా నడుచుకుంటూ కిందికి రావాలి ఆ ప్లాంక్ మీదే. ఒకసారి నువ్వు రోహిణి చేసి చూపించచ్చు కదా, అప్పుడు అది ఉండదు కదా. నవదీప్ గారు పట్టుకుంటా అంటే నేను నడుస్తా. సరే దా. రెడీ రెడీ ఓకే రెడీ రెడీ దా సెంటర్ రెడీ. అటు నుంచి అటు వెళ్ళాలి. నేను అడిగింది నవదీప్ గారు నన్ను పట్టుకుంటానంటే. నిన్నే పట్టుకుంటా దీనిపైన. సార్ మీరు ఇందాక పట్టుకున్నాను కదా కోపంతో వదిలేయకూడదు. నేను ఆడను, నా కాలు బాలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటి నీకు? నాకు ఎంసీఎల్ టైర్ ఉంది లెఫ్ట్ లెగ్ లో రా. సార్ మీకు టైర్ లో అక్కడే ఉంది, నేను మొత్తం టైరే. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన. ఒక్క నిమిషం, నేను నవదీప్ గారికి మైక్ ఇస్తున్నా, వదిలేస్తారేమో జాగ్రత్త ఉండు. ఒక్కసారి ఏవో హై బీపీ లో బీపీ అన్ని కలిసి వచ్చినట్టున్నది. ఏమైందన్నా? 10 seconds లో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో చూపించాను, చూసావా? అమ్మయ్యా, ఈ ఒక్క ఎపిసోడే కదా ఈయన. అమ్మ నాకు భయం నిజంగా హైట్. అది హైటా? రవి గారు అమ్మా, ఆయన రైట్ టైం కి న్యూజిలాండ్ వెళ్ళిపోయారు చూడండి. అబ్బా. సో గేమ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్. ఆ ట్రిక్ పట్టుకుంటే మాత్రం చాలా ఈజీ. అక్కడ వైఫ్ ఎక్కిన తర్వాత హస్బెండ్ స్ట్రైట్ పెడితే ఓకే, ఇలా బ్యాలెన్స్ చేస్తే ఓకే. ఈ స్లోప్ ని ఇక్కడ వరకు చేయాల్సిన అవసరం లేదు హస్బెండ్. సో ఫస్ట్ థింగ్, మీరు ఆ హైట్ నుంచే వాటర్ వేయచ్చు బకెట్ లో. ఇది మొత్తం ఒక 200 seconds జరుగుతుంది. ఎవరి వాటర్ లెవెల్ బకెట్ లో హై ఉంటుందో వాళ్ళే విన్నర్. సో ఇది గేమ్. సో క్లియర్? ఎనీ డౌట్స్? ఇప్పుడు వాటర్ ఎవరు డిప్ చేసి ఇవ్వాలి? నువ్వే తీసుకొని నువ్వే రెడీ ఉండాలన్నా. వాటర్ ఫుల్ లేవుగా. సిచ్యువేషన్ తెలిసి కూడా ఎందుకు ట్రయల్స్ చేస్తున్నా? ఇప్పుడు నెక్స్ట్ గేమ్ కూడా హార్డ్ ఉంటది కదరా. ఇలా ఉండకపోవచ్చేమో కదా. నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ ఎక్కడైనా నాకు వద్దు అనిపిస్తే ఐ విల్ స్టాప్ దేర్ ఓన్లీ. శివ నువ్వు ఓకే కదా? నాకు రీసెంట్గా L4 L5 ప్రాబ్లం ఉంది. మళ్ళీ రిస్క్ తీసుకోవడం కంటే చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందా? ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు? మరి అదే మాట్లాడండి. సో సిద్ధు అండ్ విష్ణు ఆర్ కమింగ్ ఇన్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఆరిఫ్ అండ్ లలిత గారు. వచ్చేయండి. 200 seconds starts in 3, 2, 1, go!
ఇది దాటాలి, ఇది దాటాలి. అందరూ అదే చేస్తారా? దాటిన తర్వాత వేయాలి. లైన్ దాటాలి మృదుల, లైన్ దాటాలి. హస్బెండ్స్ మీకు ఎనీ టైం అవ్వట్లేదు అంటే మీ వైఫ్ మధ్యలో ఈ ప్లాంక్ మధ్య వస్తే మీకు వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ లైన్ దాటిన తర్వాతనే వేసిందని కౌంట్ చేస్తా నేను. $100 seconds more. Last 50 seconds. Sidhu Vishnu leading. Sidhu Vishnu leading. Every drop is important now. Time up. ఈ షోలో మస్తు షేడ్స్ ఉన్నాయా? కమలాసన్ షో ఇది. ఇక్కడ 3 బకెట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి. మా ఈ షోలో మా నవదీప్ గారు ముందుకు వచ్చి జడ్జిమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ అందరికి దీంట్లో నీళ్లు కనిపిస్తున్నాయి, నాకు ఆ హస్బెండ్స్ స్వెట్ కనిపిస్తుంది. ఎలా బతికినాం, ఎలా ఉన్నాం? నన్ను కలుపుకోకు, నాకు సంబంధం లేదు. అయితే ఇప్పుడు అకార్డింగ్ టు ద గివెన్ సర్వే నంబర్స్ ఇదేగా సెంటర్ లో ఉంది. ఎస్, సిద్ధు అండ్ విష్ణు. కానీ నాకు ఎందుకో ఫుల్ గా సాటిస్ఫాక్షన్ లేదు. నేను రోహిణి ఆడితే గానీ నేను ఆడను. ఈ షో మొత్తం మాతో ఆడుకున్నాం. ఇప్పుడు చూడ ఆయన ఒక్క గేమ్ తో నిన్ను ఎట్లా ఆడుకున్నా. నిజంగా నాకు భయం వేసింది. దానికి ఒక చిన్న చిట్కా ఉంది, కళ్ళకి గంతలు కడితే ఏం తెలియదు. అప్పుడు ఎవరి మీద వచ్చి పడుతుందో తెలియదు. ఇప్పుడు లెవెల్ 1 నుంచి లెవెల్ 2 కి వెళ్తుంది సిద్ధు అండ్ విష్ణు. గ్రేట్ జర్నీ. ఈ గేమ్స్ ఆడడంలో ఎన్నో గేమ్స్ మీరు కూడా గెలిచారు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం కూడా ఎంజాయ్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చి మీ గేమ్ ఈ జర్నీ ఇక్కడ ఆగిపోతుంది. బట్ గ్రేట్ మెమరీస్, గ్రేట్ ఇన్సిడెంట్స్ టు రిమెంబర్. థ్యాంక్ యూ సో మచ్ కేసీ అండ్ మృదుల. ఓకే. అండ్ అలాగే మహి, నువ్వు ఈ పరిస్థితిలో ఈ గేమ్ ఆడడం, ఆ డిసిషన్ తీసుకోవడం, ఎస్ గెలిపిస్తాను, నీ నమ్మకం శివ పైన ఎంత నమ్మకం ఉందో చూపించింది. గ్రేట్ జాబ్ గైస్. ఆల్మోస్ట్ చాలా చిన్న తేడాతో వీళ్ళిద్దరు జస్ట్ గేమ్ గెలిచారేమో, కానీ వాళ్ళిద్దరు మనసులు గెలిచారు. ఇప్పటి వరకు ఆడిన గేమ్స్ ఒక లెక్క, ఈ గ్రాండ్ ఫినాలేలో గేమ్స్ ఇంకో లెక్క. ఇంకా 3 జోడీస్తో గేమ్ ఆడాలి. అండ్ ఇక్కడ నుంచి ఆ విన్నర్ లెవెల్ 2 కి వెళ్తారు. సో ఈ లెవెల్లో ఆడే 3 జోడీస్ ఆన్ ది స్టేజ్. వెరీ సీరియస్ గేమ్. చాలా జాగ్రత్త వినండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రతి ఒక్క టీమ్ కి ఒక పుల్లి ఉంది, దానికి హ్యాంగ్ అవుతూ బకెట్ ఉంది, విచ్ ఇస్ దాంట్లో శాండ్ నింపి పెట్టాం, మట్టి. అంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంది. దానికి అటాచ్ అయ్యి తాడు ఉంది. ఇక్కడ ఇది తిరిగి ఒక మెషిన్ పెట్టాం, అండ్ ఈ తాడుని గుంజితే ఇది కూడా తిరుగుతుంది.
సో ఇలా వైట్ స్ట్రిప్ ఒకటి ఉంది. ఆ వైట్ స్ట్రిప్ వెనకాల హస్బెండ్ అండ్ వైఫ్ నిల్చుంటారు. అండ్ అక్కడ దూరంగా గోల్డ్ కలర్ కప్స్ అండ్ సాసెస్ పెట్టారు. హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఆ వైట్ లైన్ యూతల ఈ తాడుని లాగుతారు 2 చేతులతోని. అప్పుడు ఈ శాండ్ బకెట్ పైకి లేస్తుంది. అది టాప్ లో ఉన్నప్పుడు మీరు ఇలా పట్టుకుంటారు. వైఫ్ గానీ హస్బెండ్ గానీ వెనకాల నుంచి కప్ అండ్ సాసర్ ని తీసుకొచ్చి దీని మీద కప్ సాసర్ పేర్చాలన్నమాట పైకి. కానీ ఇది తిరిగినప్పుడు అవి పడిపోయే ఛాన్స్ ఉన్నాయి. హస్బెండ్ గానీ వైఫ్ గానీ ఎవరైతే ఈ వెయిట్ ని మోస్తున్నారో వాళ్ళు కొంచెం అలా షేక్ అయినా అవి పడిపోతాయి. ఎవరైతే స్టిఫ్ గా పట్టుకొని ఉంటారో, ఎవరైతే హైయెస్ట్ పిరమిడ్ కడతారో వాళ్ళే విన్నర్. ఈ పుల్ చేసి పట్టుకునేది ఒకటే హ్యాండ్. ఆ హ్యాండ్ కూడా బాడీకి దగ్గరగా ఉండకూడదు, కొంచెం దూరం ఉండాలి. టైం అప్ తర్వాత ఎవరైతే ఆ కరెక్ట్ గా కప్పులు సాసర్లు ఉన్నాయో అవి కౌంట్ చేస్తాయి. ఎవరైతే ఎక్కువ ఉన్నాయో స్లోగా 40 seconds. 40 సెకండ్లు ఉన్నాయి. శ్రీలలిత స్లో పడిపోతాయి. శ్రీలలిత స్లో. Those are the one now with the rocking star. 30 seconds. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 5, 4, 3, 2, 1. Mohit and Dharni! వాట్ అన్ ఇంట్రెస్టింగ్ గ్రాండ్ ఫినాలే. దీనికంటే ఇంట్రెస్ట్ నిజంగా ఏ రియాలిటీ షో ఉండదో తెలియదు కానీ దిస్ వాస్ వావ్. లాస్ట్ మూమెంట్ వరకు ఏమవుతుందో అని చాలా యాంగ్జైటీగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటే. సో ఫైనల్ గా లెవెల్ 1 లో గెలిచిన 2 టీమ్స్ సిద్ధు అండ్ విష్ణు, ధరణి అండ్ మోహిత్. కానీ మోహిత్ లాస్ట్ వరకు అటు ఇటు చూశాడు. ప్రియా గారు వాళ్ళు ఎలా పెడుతున్నారు చూశాడు, వెళ్ళకుండా చూసి ఆ వస్తుంది అనగానే మెల్లిగా తీసి అది లాస్ట్ వన్ గెలిపి లాస్ట్ గా ఆగాడు, ఆ పాయింట్ లో పెట్టాడు. దట్ ఇస్
గేమ్ థింకింగ్ అంటారు. విన్నర్స్ ఎప్పుడు ఇలానే ఆలోచిస్తారు. ఫిజికల్లే కాదు, మైండ్ గేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా టై అయ్యేది, కానీ లాస్ట్ మూమెంట్ ఆ డిసిషన్ వెరీ గుడ్ డిసిషన్. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ధరణి అంత వెయిట్ మొయ్యడం, కదలకుండా, అంటే ఇద్దరు అబ్బాయిలతో కంపీట్ చేసుకుంటూ గెలిచిందంటే ధరణి అమ్మో తల్లే మామూలు దాని ఇద్దరు కాదు. అబ్బాయిలతో పక్కన పెడితే షేర్ చేసుకుంది, వాళ్ళ ఆయనకి హ్యాండ్ పెయిన్ ఇదంతా. అవును. యాక్చువల్లీ పెళ్ళయి అంటే నాకు మోహిత్ తెలిసి 10 years. నేను ఎప్పుడు కూడా మోహిత్ ఒక పెయిన్ అనంగా వినలేదు. అట్లీస్ట్ కాళ్ళు నొక్కడం ఇది కూడా ఏం చెప్పాడు. అట్లాంటిది 2 days నుంచి షోల్డర్ ఫ్రీజ్ అయ్యి పడుకోలే, అసలు నిద్ర కూడా పట్టట్లేదు మా ఆయనకి. సో నేను అదే చెప్పిన, ఒకవేళ విన్ అయితే నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం, ఓడిపోతే ఇప్పుడు గేమ్ ఆడడానికి అమ్మోదాన్ని బయట పెట్టినాం కదా, ఓడిపోతే దాన్ని తెచ్చుకుంటాం. ఎటు చూసి 2 చోట్ల నుంచి గెలిచినట్టే. బట్ సూపర్, వెరీ వెల్ ప్లేడ్. కానీ ఇక్కడ జర్నీ మా ఆరిఫ్ భాయ్ అండ్ లలిత గారు ఇక్కడికి జర్నీ మా ఫ్యామిలీ నంబర్ 1 లో గేమ్స్ ఆడి ఈ జర్నీ ఎండ్ అయిపోతుంది. బట్ గ్రేట్ కాంపిటీషన్ ఇచ్చారు మీ ఇద్దరు కలిసి, ఇద్దరు టఫ్ ప్లేయర్స్, ఎన్నో గేమ్స్ ఆడాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది గ్రేట్ మెమరీస్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా రితేష్ భాయ్ అండ్ ప్రియా, అఫ్ కోర్స్ అంటే మీ ఏళ్ళు కట్ అయింది, ఈ డిసిషన్ తీసుకోరేమో ఆవిడకి ఇస్తారేమో అనుకున్నాను, బట్ యూ టుక్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ గేమ్ కూడా బాగా ఆడారు, ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ అందించారు ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ధరణి అండ్ మోహిత్, లెవెల్ 2. ఫ్యామిలీ నంబర్ 1 స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్, ఎన్నో బ్యూటిఫుల్ ఎమోషన్స్ షేర్ చేసుకున్నాం, మ్యాజికల్ మూమెంట్స్. ఒక్కసారి ఏవి రూపంలో క్యాన్ వి హ్యావ్ ది ఏవి ఆన్ ది స్క్రీన్? పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. ఐ రియల్లీ లవ్ యూ. నాకు పెళ్లి వీడియో కానీ పిక్ కానీ ఏది లేదు, ఇదే నా పెళ్లి వీడియో. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా. అండ్ నీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు కూడా యూ కెన్ హ్యాపీలీ షేర్ విత్ మీ. ఒక తల్లిలాగా నీ కన్నీళ్ళు కూడా తుడుస్తాను. గుండె ప్రతిలయలోనా నేను లేనా. పిల్లలంటే ఎంత ఇష్టము, కానీ కొన్నిసార్లు మనం బస్ట్ అయిపోతాం. సిచ్యుయేషన్ వల్ల అలా అయిపోద్ది, నేను కావాలని అలా లేదు. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. నా మదర్ లేని లోటు నువ్వు ఫుల్ఫిల్ చేసావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. ఇంతమంది ఉంటే మా అమ్మ నాన్నలు వీళ్ళందరి రూపంలో నాతోనే ఉన్నారు అని అనిపిస్తుంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. Oh my God, such an emotional. బట్ చాలా బాగుంది, అది చూస్తుంటే నాకే హ్యాపీగా అనిపించింది. లైఫ్ లాంగ్ మెమరీస్ గా గుర్తుండిపోతాయి. అయితే ఇక్కడ షేర్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ ఆరిఫ్ భాయ్. ఎనీ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు బాగా మిస్ అవుతారు దీని తర్వాత అని ఏమైనా ఉందా? సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరిద్దరు యు ఆర్ లైక్ మై గురూస్. మీరు ఇద్దరు నాకు చాలా మోటివేట్ చేశారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్. అఫ్ కోర్స్ ఐ విల్ మిస్ ఎవ్రీవన్. లలిత గారు, ఇఫ్ యు వాంట్ టు యాడ్ సంథింగ్. నాకు ఫ్యామిలీ అంటే ఇక్కడ తెలిసింది యాక్చువల్గా, బికాజ్ ఒక సిచ్యువేషన్ మన ఎపిసోడ్స్ నడుస్తున్నప్పుడు నా పాపకి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ లాగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి ఏదో సర్జరీ అయింది పలకరించడం కాకుండా ఎవ్రీడే నాకు ఫాలో అప్ చేస్తూ, అంటే మేమందరం ఉన్నాం అంటే నాకు ఆ టెన్షన్ అనేది పోయింది. నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పుడు అప్పటి వరకు తను నవ్వలేదు, నిన్ను చూసంగానే అది నవ్వేసరికి నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, తనకు ఒక మేనమామ, ఒక అత్త, ఒక ఆంటీ, ఒక పిన్ని అందరూ ఒక ఫ్యామిలీ లాగా వచ్చి, అంటే మన గుడ్ టైమ్సే కాదు మన బ్యాడ్ టైమ్స్లో కూడా మనతో పాటు నడిపిస్తున్నారంటే ఒక తక్కువ టైంలో జస్ట్ ఒక 20 ఎపిసోడ్స్లో మేమందరం చాలా కనెక్ట్ అయ్యాం. సో వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1.
అండ్ యా ధరణి అండ్ మోహిత్ గారు, ఐ నో బ్యూటిఫుల్ మెమరీస్, కానీ ఏది బాగా మిస్ అవుతారు? డెఫినెట్ గా అందరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఇక్కడ ఉన్నప్పుడు. తర్వాత కూడా మేము మాట్లాడుకుంటాం. మేబీ నేను ఒక ఏదైతే మిస్ అవుతానో, సీయింగ్ అమోద ఆన్ దట్ బిగ్ స్క్రీన్ ప్రాబ్లీ. అది చూసినప్పుడు నాకు ఐ డోంట్ నో, ఐ ఫీల్ సమ్వాట్ డిఫరెంట్. ఇప్పుడు కూడా తనని చూసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఫీల్, టు బి ఆనెస్ట్. దట్స్ ప్రాబ్లీ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. లవ్లీ. అండ్ మోహిత్ ని మేము చాలా మిస్ చేస్తాం, ఎందుకంటే నవదీప్ గారు, మోహిత్ అండ్ ఆరిఫ్ ఆర్ ది 2 బెస్ట్ డాన్సర్స్ ఇన్ ది షో. మరి ఆ క్లిప్పింగ్స్ ఒకసారి చూపిస్తే నేను క్లిప్పింగ్స్ ఎందుకు, లైవ్ ఇస్తాం. రావాలి ఆరిఫ్ గారు. హైలైట్ నువ్వు డాన్స్ చేయడం, అమోద ఎక్స్ప్రెషన్ చూడాలా. ఈ మూన్ వాక్ మన నవదీప్ మామ వేస్తాడు. నేను రాలేను, నేను అసలు నాకు వద్దు, అసలు నాకు ఇది, నేను వెళ్ళిపోతా. ఫ్యామిలీ నంబర్ 1 కి ఓపెన్ ఛాలెంజ్, మ్యూజిక్. ఆ గ్రేస్ రాలేదు రవి. నాకు అంటే మ్యారీడ్ ఫ్యామిలీ లేదు కదా, అందుకే నేను చేయలేక. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇది మేము బాగా మిస్ చేస్తాం, ఈ డాన్స్ ని బాగా మిస్ చేస్తాం. ఓకే శివ, ఫ్యామిలీ నంబర్ 1 నుంచి ఏమైనా కొత్తగా నేర్చుకుంది ఏమైనా ఉంటే? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పు. మన కష్ట సుఖాలని పంచుకునేటప్పుడు అది ఫ్యామిలీ మెంబరే కాదు, పంచుకున్న రోజు వాడు ఫ్యామిలీ మెంబర్ అవుతాడని ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. మన టెక్నీషియన్స్ దగ్గర నుంచి వీళ్ళ వరకు అందరూ చాలా పెద్ద ఫ్యామిలీ అయింది అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. అవి మిస్ అవుతారు. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? Actually, this is the best show we have done together. Why? Because we came with Harini కాబట్టి ఇదైతే మాకు బెస్ట్ మెమొరీ. ఎందుకంటే 20 ఎపిసోడ్స్ అంతా కూడా అందరూ ఫ్యామిలీతో పిల్లలతో రావడం అన్నది నిజంగా ఇట్స్ అ గ్రేట్ మెమొరీ. నాకు ఎస్పెషల్లీ ఆ క్రిస్టియన్ వెడ్డింగ్ అయితే ఇట్స్ మై లైఫ్ టైం మెమొరీ అన్నమాట. డెఫినెట్లీ వి గోనా మిస్ ఆల్ ద ఫ్యామిలీస్. ఇందాక ప్రోమో చూసినప్పుడు నిజంగానే తెలియకుండా కళ్ళు చెమ్మగిల్లాయి. రాజావారు, దానికంటే ముందు నవదీప్ గారు, ప్రకాష్ రాజ్ గారు ఆ డైలాగ్ డెలివరీ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ డెలివరీ ఒక స్టైల్ ఉంటది. ఆ స్టైల్ ని పెద్ద పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ ట్రై చేశారు, రాలేకపోయారు. కానీ మా దగ్గర విష్ణు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ. ఊరుకో అన్న, నువ్వు ఒకటివి. 3, 2, 1 యాక్షన్. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మని రా నేను. గ్రాండ్ ఫినాలే కాబట్టి ఈ సీన్ ని రియలిస్టిక్ గా కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఎస్, మహేష్ బాబు లాగా సద్దాం అండ్ ప్రకాష్ రాజ్ లాగా నువ్వు. భూమిక ఎవరు? రోహిణిగా? నేనే సార్. భూమి అంటున్నది. గ్రాండ్ ఫినాలే రోజు వీఆర్ డూయింగ్ ఒక్కడు సీన్. మళ్ళీ ప్రకాష్ రాజ్ లాగా విష్ణుప్రియ అండ్ మహేష్ బాబులా సద్దాం. భయ్యా ఏవుతుంది?
స్వప్న సార్, స్వప్న మీరు కబడ్డీ ఆడుతున్నప్పుడు అంత అయినప్పుడు మీరు పరిగెడుతున్నప్పుడు ఈమె నన్ను మర్చిపోయావా? వెళ్ళవే బాబు నువ్వు. బాబు టిప్పర్లారలో ఉంది. మహేష్, ఇది భూమిక భూమి అంత ఉంది. సార్ ఇప్పుడు సీన్ లో మీరు ఎత్తుకెళ్తారు, అప్పుడు ప్రకాష్ రాజ్ ఎక్కడికి రా తీసుకెళ్తున్నావా? ఇక్కడికే. ఎంత ధైర్యం ఉంటే కర్నూలుకి వచ్చి కొండారెడ్డి దగ్గర నుంచి స్వప్ననే తీసుకెళ్తావా? నాకు వద్దు భయ్యా. రే స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మని రా నేను. అది ముగ్గు కదా భయ్యా, గొబ్బెమ్మ. తెలిసిపోయింది ఏంటికి? సూపర్, వెరీ గుడ్. గ్రాండ్ ఫినాలేలో గ్రాండ్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి అండ్ వి హావ్ విత్ us లవ్ మౌలి గారు. మీరు వచ్చిన తర్వాత ఏదైనా డిఫరెంట్ గా చేద్దాం, ఆడియన్స్ నవదీప్ అంటే కొంచెం విట్టి ఆన్సర్స్, క్రేజీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆలోచించి ఒక గేమ్ కనిపెట్టా. ఇదేం గేమో చెప్పుకోండి మీరే. పాలపీప. ఇంకా నా కోసం తెచ్చావు అనుకున్నా నేను. ఆల్రైట్, సో నవదీప్ ఈ గేమ్ ఇలా తిప్పితే ఏం గుర్తొస్తుంది మీకు? అదే ఆటే, అర్థమైపోయింది. ఆటే కదా, ఒక్కసారి మీతో ఆడాలను. శరణమా రణమా, ట్రూత్ ఆర్ డేర్ మీతో ఆడదాం అనుకుంటున్నాము. ఇలా వచ్చింది అని అంటే నాకు మీరు నన్ను అడగచ్చు ఏదైనా అన్ఫిల్టర్డ్. ఆ ఫిల్టర్ ఏదైనా ఎడిటర్ చేసుకుంటాడు షో కాబట్టి. ఇలా వస్తే మిమ్మల్ని అడుగుతున్నాం. గాట్ ఇట్? ఆల్రైట్, సో నాకే వచ్చింది కాబట్టి లెట్స్ స్టార్ట్. చెప్పు. శరణమా రణమా? శరణం. ట్రూత్. ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరిలో నీ ఫేవరెట్ ఫ్యామిలీ ఏది? ఎలా అడిగా? మై ఫేవరెట్ ఫ్యామిలీ వుడ్ బి వద్దు, ఫ్యామిలీ చెప్పు. ఐ థింక్ ఈ షో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ నాకు పరిచయం లేదు, కానీ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త చాలా స్ట్రాంగ్ అయింది. ఇంతకు ముందు కూడా నేను అంటే మూవింగ్ ఫార్వర్డ్ వాళ్ళతో ఒక బాండింగ్, ఆ స్ట్రాంగ్ బాండ్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ దట్ ఈస్ సిద్ధు అండ్ విష్ణు. సో నెక్స్ట్ వాళ్ళతో ఆడతా నేను. రండి. రెడీ తిప్పండి. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు లేదా పెళ్లి గురించి క్లారిటీ వచ్చినప్పుడు చేసుకుంటాను అని అన్నారు కదా, ఆ క్లారిటీ ఏంటి? అంటే పెళ్లి గురించి ఎంత క్లారిటీ రావాలి మీకు చేసుకోవడానికి? ఇక్కడ నాన్న ప్రకాష్ రాజ్ గారు, ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నాకు రావాల్సింది పెళ్లి మీద క్లారిటీ కాదరా, నా మీద క్లారిటీ. అంటే మీ మీద మీకు క్లారిటీ లేదా? అది ఎప్పుడు వస్తుంది? అది తెలిసినప్పుడు ఫస్ట్ మీకే చెప్తా. లేదు భయ్యా, ఏ విషయాల్లో మీ మీద మీకు డౌట్ ఉంది? పెళ్లి విషయంలో. పెళ్లి చేసుకుంటే క్లియర్ అవుతుంది కదా. అది మరి క్లియర్ అయ్యాక చేసుకోవాలండి. అది నవదీప్ బ్రో, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు స్విమ్మింగ్ రావాలంటే నీళ్ళలోకి దూకాలి కదా, బైక్ రావాలంటే సైకిల్ నేర్చుకోవాలి. మరి పెళ్లి గురించి తెలియాలంటే పెళ్లి చేసుకుంటారే కదా తెలిసేది. మరి నిజం మీరు చెప్పింది. డెఫినెట్ గా దీని గురించి మనం ఆలోచిద్దాం. అప్పుడు నెక్స్ట్ మీరు బాగా చెప్పారు కాబట్టి మీతో ఆడతాను. రండి నెక్స్ట్. అలా అంటారా? థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్ అడిగారమ్మా. నా తిప్పు, కమాన్ మీరే తిప్పండి. నవదీప్ గారు, ఎవ్వరు ఇంట్లో లేనప్పుడు హూ ఆర్ యు, వాట్ డు యు డు? మా ఇంట్లో నాకున్న అదృష్టం ఏంటంటే వాళ్ళని ఎలా ట్రైన్ చేశానంటే నేను మా ఫ్యామిలీని, వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను ఎలాగ ఉండాలనుకుంటున్నానో అలాగే ఉంటాను. లవ్లీ, వెరీ వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ కేసీ అండ్ మృదులా. లవ్లీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి 8 ఫ్యామిలీస్ తో నేనే ఆడాలా? డౌటా? లేదు, నాకు బ్రేక్ కావాలి. నేను రోహిణితో ఆడతారా అమ్మా?
తెరణమా రణమా రణం. డేర్. నేను ఇస్తా. మీరు ఇవ్వండి, ఆయనతో ఇవ్వండి ఏదన్నా. ఇంగ్లీష్ పదం రాకుండా నవదీప్ ని పొగడాలి తెలుగులో. నో ఐ నో ఇంగ్లీష్ ఓన్లీ. అవునే చెప్పు. ఇద్దరు సింగిల్ వాళ్ళు, ఇది ఫ్యామిలీ షో. ఇఫ్ షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ టు నవదీప్, ఏం చెప్పి తన నొప్పించి ఫ్యామిలీగా చేసుకుంటది కరెక్ట్ అనేది చేయించి. నో సార్, ఆయన గురించి మీకు కంప్లీట్ గా తెలుసు. ఏం చెప్పినా ఒప్పుకోవడానికి తెలుసు. ముట్టుకోకుండా చెప్పాలి. నన్ను పెళ్లి చేసుకుంటే నీకు చపాతీలు చేసి పెడతా. చపాతీలు కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటా. నెక్స్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ నేను పెడతాను. ఓ బాగుంది. ఇంకా నిన్ను మహారాజులా చూసుకుంటాను. ఇలాంటి ప్యాంట్లు కాకుండా మంచి జీన్ ప్యాంట్లు కొనిస్తాను. ఇంట్లో వేసుకోవడానికి రమేష్ లుంగీశ్వర్ కంఫర్ట్ రాయల్ టచ్ లుంగీలు కొనిస్తాను. నీ కోసం టాటూ వేసుకుంటాను. ఏమని? టాటూ అనే పేరు టాటూ వేసుకుంటాను. రోజు నీకు పాటలు పాడుతూ అన్నం తినిపిస్తా. పాటలకి సంబంధం ఏందే? రోజు ముక్కుపై ముద్దు పెట్టు ఆ సాంగ్ ప్లే చేస్తాను. అప్పుడు కాజల్ గుర్తొస్తుంది. లాస్ట్ 20 సెకండ్స్. నీకు నాకు గొడవ జరిగితే నేనే సారీ చెప్తాను. నీకెంత టెంపర్ ఉన్నా నేనే కూల్ చేస్తాను. అత్తయ్యకి నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నీ దాకా తీసుకురాను. అత్తయ్య నేను గొడవలాడేసుకుంటాం. డైరెక్ట్ గా అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఆకలేస్తే అన్నం పెడతా. వెరీ గుడ్. ఈ ట్రూత్ ఆర్ డేర్ పక్కన పెట్టేద్దాం. హలో నేను అడగొద్దా మా ఫ్రెండ్ వచ్చినప్పుడు? యా రెడీ. ఇప్పుడు లవ్ మౌలి సినిమాలో మనం ఇండస్ట్రీలో ఉన్నాం కదా, మనకి కొన్ని విషయాలు తెలుస్తుంటాయి కదా. నవదీప్ కాకుండా ఒక పాన్ ఇండియన్ స్టార్ హీరో ఉన్నాడు. ఉన్నాడు. ట్రూతా డేరా? ట్రూత్ అయితే చెప్పు, డేర్ అయితే ఇంకోటి చెప్తా. చెప్పవా? ఓకే రైట్. ఓకే డేర్ కదా. నీ ఫోన్ లోంచి ఒక హీరోకి ఫోన్ చేసి మా ఫ్యామిలీ నెంబర్ 1 కి ఆల్ ది బెస్ట్ చెప్పించు. హీరోయిన్ ఓకేనా? హీరోయిన్ ఓకే. ఎవరికి చేస్తున్నారు చెప్పండి. ఎందుకు మీరు గుర్తుపట్టండి, అదే మీ డేర్. అయ్యా అమ్మో, నువ్వు ఎవరికో చేసి మీకు గుర్తుపట్టి బాగోదు మళ్ళీ. ఇంకో చందు, ఒక టీవీ షోలో లైవ్ నుంచి ఫోన్ చేస్తున్నా నీకు. ఫ్యామిలీ నంబర్ 1 షో, దానికి బెస్ట్ విషెస్ చెప్పు, ఓకేనా? జీ తెలుగు ఫ్యామిలీ నంబర్ 1 షోకి ఆల్ ద బెస్ట్. ధనరాజ్ కూడా ధనరాజ్ కూడా ఆల్ ద బెస్ట్. బెస్ట్ యాంకర్ రవి యాంకరింగ్ చేస్తున్నాడు. కొంచెం 2-3 మాటలు. థ్యాంక్ యూ సో మచ్ నవదీప్. మీకు ఈ రోజు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేసే టైం వచ్చింది. క్యాన్ వి హ్యావ్ ది సర్ప్రైజ్ ఎలిమెంట్ ప్లీజ్ ఆన్ స్టేజ్? ఆల్రైట్, సో సర్ప్రైజ్ ఏంటో కొంచెం అన్న అర్థమైందా? ఇట్స్ అ కేక్. బట్ ఎందుకు ఏమో అది నేను చెప్తా. ఈ రోజుకి నవదీప్ ఇండస్ట్రీకి వచ్చి జై సినిమా రిలీజ్ అయ్యి 20 years. 20 బ్యూటిఫుల్ ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎన్నో అద్భుతమైన పాత్రలు, ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ఎంతో మందిని ఎంటర్టైన్ చేసిన నవదీప్ కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ బ్రో. మెనీ మోర్ సక్సెస్ఫుల్ మూవీస్ టు యూ. సో సెలబ్రేషన్ టైం కాబట్టి ఫ్యామిలీ ఈజ్ ఆన్ స్టేజ్. ఈ సర్ప్రైజ్ నా ఒక్కడికే కాదు, ధనరాజుకి కూడా. ఎందుకంటే మేము స్టార్ట్ అయింది సేమ్ ఫిల్మ్ సేమ్ డే. సో ఈ కేక్ మన ఇద్దరం కట్ చేద్దాం. 20 years of Navdeep and Dhanraj.
లవ్ యూ గైస్, వెరీ నైస్ ఆల్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే ఇంకా ఈ కప్పు నేనైతే అందరికి ఇచ్చేస్తాను. ఇట్స్ బ్యూటిఫుల్ షో, వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ 20 years అనే మాట ఈ రోజు ఇప్పుడు మీరు నాకు చెప్పడం, అది లవ్ మోలీ గురించి వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం ఒకటైతే, ఐ కెన్ ప్రామిస్ అండ్ టెల్, కొన్ని సినిమాలు మనం చేసినప్పుడు అందరూ మనసు పెట్టి చేస్తారు, అన్ని గొప్ప ఎక్స్పీరియన్స్లు అవన్నీ ఓకే, కానీ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, ఇప్పటి వరకు నేను చేసింది ఒకటైతే, నేను 2.1 నేను మీకు చెప్తున్న పర్సనల్ గా నేను నాలో మార్పు వాట్ ఎవర్ మీరు గమనించుంటే, నా సినిమా ఆర్ మై కెరియర్ లో దిస్ విల్ బి ద ఫస్ట్ ఫిలిం ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ మై కెరియర్ అని నేను చెప్పగలుగుతాను. And I have to thank my darling Avni for that, for this film. And we have already achieved something that we know already. We don't need to wait for the release. We know it already. And thank you, Z, once again for having us. Thank you, Navdeep. We are all waiting for Love Mowli. Expectations baga penchesaru. We're all waiting for that day. Our Friday kosam wait chestunam. Wishing you both all the very best. God bless. Thank you. Thank you. చూసారు కదండి, బ్యూటిఫుల్ మూమెంట్స్. ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఇంతకు మించి. అంటల్ నెక్స్ట్ ఎపిసోడ్, టేక్ కేర్, బాయ్ బాయ్.